అందరికీ నమస్తే సహోదరులారా. ఒక గంట 2 గంటలు 5 నిమిషాలు 10 నిమిషాల ఆనందం కోసం ఆల్కహాల్ మందు తాగి మన జీవితాలు మనం పాడు చేసుకుంటున్నాం. ఓకే, ఎందుకయ్యా అలా తాగడం మంచిది కాదు, ఆరోగ్యం కాపాడుకోవాలని పెద్దవారు లేదా కన్నవారు పెద్దవారికి పిల్లలు చెప్పేటప్పుడు ఏమంటారు పెద్దవారు? అవునయ్యా, నా సొమ్ము నేను తాగుతా, తింటా, ఎంజాయ్ చేస్తా, నీకు పెట్టాలా అంటే ఓకే, అవసరం లేదు, మీ సొమ్ము మీరు తాగండి. కానీ పరిస్థితి అనుకూలించక ఏదో వెహికల్ నడుపుకుంటూ కూడా మందు తాగుతూ ఉంటారు. నీ దారిన నువ్వు బాగానే పోతావు, తాగినా పర్వాలేదు, తాగినోడు కదా అనుకొని మనసులో అయ్యో నేను తాగినా అని నిదానంగా వెళ్ళిపోతావు. కానీ వచ్చే బండి కనుక నీకు అటాక్ చేసినప్పుడు, తప్పించుకునే స్తోమత లేక యాక్సిడెంట్కి గురైనప్పుడు, నీ సొమ్ము నువ్వు తాగి ఎంజాయ్ చేసిన కాలంలో, ఆ సమయంలో పొరపాటున నీకు జరగడానికి యాక్సిడెంటో జబ్బో వస్తే అప్పుడు ఎంతమంది సఫర్ కావాలి? నువ్వు పెళ్ళి కాకపోతే నీ బంధువులు వాళ్ళు వీళ్ళు ఇట్లా వచ్చి అట్లా పోతారు. ఒకవేళ పెళ్ళి అయిన క్యాండిడేట్ అయితే, పిల్లలు ఉంటే నీ భార్య సఫర్ కావాలి, నీ పిల్లలు సఫర్ కావాలి, నీ కన్న పిల్లలు సఫర్ కావాలి, భార్య సఫర్ కావాలి, అటు అత్తమామ నుంచి వాళ్ళు సఫర్ కావాలి, తల్లిదండ్రుల బంధువులు వీళ్ళు సఫర్ కావాలి, తోబుట్టువులు సఫర్ కావాలి. నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావు సోదరుడా? గమనించుకోండి దయచేసి. మందు తాగిన వారు తప్పక ఈ మాట వినండి. మీరు ఈ మాటలు విని గ్రహించి, మీ ఒక్కరే పోరు కదా, నీకు మందు తాగి నీ అనారోగ్యం గురైనట్టే నువ్వు ఒక్కడివి కారణం కాదు కదా. నీ మనసుకు నువ్వు ఒక్కడివి అనుకుంటున్నావు, కానీ నీతో ఉన్న బంధువులందరినీ సఫర్ చేస్తున్నావు. అది మంచిది కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో తప్ప చూడండి. నమస్తే బాస్.